Okay, good morning students. Photoelectric effect గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్? అండ్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద when clean metal surface is exposed to radiation, ఒక మెటల్ సర్ఫేస్ మీద మీరు కొంత లైట్ వేసినప్పుడు ఆ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఈ మెటల్ సర్ఫేస్ నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయి. ఈ ఫినామినాని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్తారు. ఈ ఫినామినాని మనం ఏం పిలుస్తామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అదొక ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద కొంత లైట్ వేసినప్పుడు ఆ లైట్ వేసినప్పుడు ఎప్పుడైతే ఈ మెటల్ సర్ఫేస్ మీద లైట్ వేస్తామో లైట్ నుంచి ఏమవుతాయంటే కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు ఎజెక్ట్ అవుతాయి. ఈ ఫినామినాని మనం ఏమిస్తామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. The ejection of electrons from the metal surface when a beam of radiation is incidented. When a beam of radiation is incidented on the surface of the metal, the electrons are ejected. This phenomena is known as the photoelectric effect. The ejection of electrons from the metal surface only. When a beam of radiation is incidented, ఒక బీమ్ ఆఫ్ రేడియేషన్ మీరు దీని మీద కనుక ఇన్సిడెంట్ చేస్తే దాని యొక్క మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయండి. ఈ ఫినామినాని మనం ఏం పిలుస్తామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంకొకసారి చూద్దామండి. అసలు ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ని మనం ఇన్సిడెంట్ చేయాలి, అన్ని రకాలైనటువంటి రేడియేషన్ని దీని మెటల్ సర్ఫేస్ మీద వేస్తే ఓకేనా, అన్ని రకాలైనటువంటి రేడియేషన్స్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ ఉన్నాయండి. యూవీ రేడియేషన్ ఉంది, ఐఆర్ రేడియేషన్ ఉంది, విజిబుల్ రేడియేషన్ ఉంది, లేకపోతే ఎక్స్రేస్ ఉంది, గామా రేస్ ఉన్నాయి. సో ఈ రేడియేషన్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రేడియేషన్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయా, లేదంటే ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ని ఇన్సిడెంట్ చేసినా సరే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయా? ఓకే, దీని గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుంది ఒక మెటల్ సర్ఫేస్ నుంచి అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఇది ఒక యాటమ్ అని అనుకుందాం. ఒక యాటమ్ అండి, మధ్యలో ఏముంటుందంటే న్యూక్లియస్. మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఈ న్యూక్లియస్లో ఏముంటాయండి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి దాని మీద ఉండే ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అండి. ఎలక్ట్రాన్స్ మీద ఉండే ఛార్జ్ ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ అండి. అంటే ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఉంటాయండి సమ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయండి. దేర్ ఆర్ ద సమ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్యలో కొన్ని రకాలైనటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటాయండి. వాటిని క్లూంబిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అని చెప్తాం. ఓకేనా, సో క్లూంబిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని నేను బయటికి తీయాలి అన్నట్లయితే, ఎలక్ట్రాన్ బయటికి లాగేయాలి అంటే ఖచ్చితంగా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ని నేను బ్రేక్ చేయాలి, అంతే కదండి. ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే అక్కడ ఆల్రెడీ న్యూక్లియస్ ఇటువైపు లాగుతా పట్టుకుంటుందండి, ఇటువైపు లాగేసి పట్టుకుంటుంది అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల. న్యూక్లియస్ని ఇట్లా న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఇటువైపు స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుందండి. అలాంటప్పుడు నేను ఎలక్ట్రాన్ బయటికి తీయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి నాకు కావాల్సినటువంటి ఎనర్జీ 10 క్యాలరీస్ అని అనుకుందాం. ఎంత అనుకుందామా? 10 క్యాలరీస్. ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి ఐ హ్యావ్ టు సప్లై 10 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సప్లయింగ్ ఓన్లీ 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. ఏమంటే నేను 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని నేను దీని మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వస్తాయా రావా? ఫస్ట్ పాయింట్ అది. ఏమంటే ఈ రెండింటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయాలి అంటే నేను ఎంత ఎనర్జీ కావాలని చెప్పానండి? 10 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పానండి. ఈ రెండింటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ బ్రేక్ చేయడానికి ఎంత కావాలమ్మా? 10 క్యాలరీస్.
మరి ఇప్పుడు నేను ఎంత దీని మీద రేడియేషన్ పంపిస్తున్నానండి, ఆ రేడియేషన్కి ఉన్న ఎనర్జీ ఎంతంటే 5 క్యాలరీస్ మాత్రమే ఉందండి. మరి ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ బ్రేక్ అవుతాయా అవ్వవా? అవ్వవు కదండి 100%. ఎందుకంటే బ్రేక్ చేయాలంటే ఎంత కావాలండి? 10 క్యాలరీస్ కావాలి. నేను ఎంత పంపిస్తున్నాను అండి? 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. మరి అలాంటప్పుడు బ్రేక్ అవుద్దా? అవ్వదండి. సో ఇప్పుడు నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉన్న రేడియేషన్ పంపించాను మాస్టర్. మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని బ్రేక్ చేయడానికి ఎంత సరిపోతుందండి? 10 క్యాలరీస్. అంటే నేను పంపిస్తున్నటువంటి రేడియేషన్ దీంతో మీరు దీన్ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేస్తాం మాస్టర్. బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ఎంత ఎనర్జీ మిగిలిందమ్మా? 5 క్యాలరీస్. ఈ 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుందండి. ఆ రిమైనింగ్ 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. ఎలా కన్వర్ట్ అవుతుందండి? కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ బ్రేక్ చేయడానికి నేను ఎంత ఎనర్జీ ఇవ్వాలండి? 10 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలండి. అయితే నేను ఇప్పుడు ఎంత సప్లై చేశానండి? 15 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేశానండి. ఈ 15 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించుకొని ఇక్కడ ఏమవుతాయంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి బ్రేక్ అవుతాయండి. ఓకేనా? అయితే అట్రాక్టివ్ ఫోర్స్ బ్రేక్ చేయడానికి ఎంత సరిపోతుంది? 10 సరిపోతుంది. ఇంకా ఎంత మిగిలి ఉంటుందండి? 5. ఈ 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకొని బయటకు వస్తాయి. వచ్చేటప్పుడు తన దగ్గర ఉన్న 5 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు పంపించినటువంటి లేదంటే మీరు ఇన్సిడెంట్ చేసినటువంటి రేడియేషన్లో 15 క్యాలరీస్ కనుక ఉన్నట్లయితే కొంత పార్ట్ దీన్ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది, కొంత పార్ట్ ఇది ఎజెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అర్థమవుతుందా? అంటే ఈ రెండింటిని బ్రేక్ చేయడానికి మినిమంగా కొంత ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఆ మినిమం ఎనర్జీని మనం ఏమనిపిస్తామంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అని పిలుస్తామండి. థ్రెషోల్డ్ ఎనర్జీ. The minimum amount of energy required to break the attractive forces or for the ejection of electrons the minimum amount of energy required to break the attractive forces is called threshold energy. E0 threshold energy అండి. ఓకేనా? దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అని చెప్తాం. సో నేను కొంత ఎనర్జీని పంపించాను, 15 క్యాలరీస్ ఎనర్జీని పంపించాను. ఈ 15 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? 10 క్యాలరీస్ ఏమో బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది, 5 క్యాలరీస్ ఏమో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. అంటే నేను పంపించినటువంటి ఎనర్జీని ఈ అని అనుకున్నట్లయితే అక్కడ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏంటంటే E0 అండి. రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ కేఈగా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే E ఈజ్ ఈక్వల్ టు మనం ఇలా రాస్తాం, E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కేఈ. కొన్ని సందర్భాల్లో ఏమండి E0ని W అని కూడా రాస్తూ ఉంటారు, వర్క్ ఫంక్షన్ అని కూడా రాస్తూ ఉంటారు. మరి ఇది బ్రేక్ చేయాలంటే దీనికి కావాల్సినటువంటి ఎనర్జీని దాన్ని మనం వర్క్ ఫంక్షన్ కింద తీసుకోవచ్చండి. సో E ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ కేఈ అని కూడా రాసుకోవచ్చు. గుర్తుంచుకోండి, W ప్లస్ కేఈ అని కూడా రాసుకోవచ్చు. దానికి మనకి అర్థం ఏంటంటే లాంగ్వేజ్లో అయితే E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కేఈ అని రాస్తామండి. వేర్ E ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూ ఆర్ సప్లైడ్, and E0 threshold energy required to break the attractive forces, or it is called threshold energy, and KE kinetic energy అండి. KE అంటే kinetic energy. ఇదే ఫార్ములాని మీరు కొంచెం మాడిఫై చేస్తే E ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చమ్మా? హెచ్ న్యూ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, దిస్ బికేమ్స్ హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ. కేఈ అంటే హాఫ్ mv² అని కూడా రాసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు కేఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? హెచ్ న్యూ మైనస్ ఇది పంపించాను, ఏమైందమ్మా? హెచ్ న్యూ నాట్. కేఈ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎక్కడైనా అవసరమైతే ఇలా కూడా రాసుకోవచ్చు మాస్టర్, ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమండి ఫార్ములా మళ్ళీ ఒక్కసారి రాస్తాను చూడండి. E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కేఈ. అప్పుడప్పుడు ఇదే ఫార్ములాని ఇలా కూడా రాస్తూ ఉంటారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. వర్క్ ఫంక్షన్ అని కూడా ఇస్తూ ఉంటారు. వర్క్ ఫంక్షన్ అంటే W అండి, దాన్ని E0 కింద కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ కేఈ. సో E అంటే హెచ్ న్యూ, దిస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ అంటే హాఫ్ mv² అని కూడా రాసుకోవచ్చు మాస్టర్, హాఫ్ mv² అని కూడా రాసుకోవచ్చు. ఇదే ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు. నేను సింపుల్గా అయితే హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ అనే రాస్తున్నానండి. కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్
హెచ్ న్యూ నాట్ అని రాస్తాను. కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ న్యూ మైనస్ న్యూ నాట్. ఇదండి ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఇక్కడ ఈ నాట్ థ్రెషోల్డ్ ఎనర్జీ, న్యూ నాట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, కేఈ కైనెటిక్ ఎనర్జీ. K is equal to kinetic energy అండి. సో E is equal to E naught plus KE అండి. H nu is equal to H nu naught plus half mv square. దాన్ని ఎలా కూడా రాస్తాం, H nu is equal to H nu naught plus KE అండి. K is equal to H nu minus H nu naught. K is equal to H of nu minus nu naught అండి. ఇక్కడ వచ్చినటువంటి ఏంటంటే థ్రెషోల్డ్ ఎనర్జీ, E naught అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అండి, nu naught అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండి, KE అంటే కైనెటిక్ ఎనర్జీ అండి. ఎవరన్నా ఫార్ములా రాసుకునేటంటే రాసుకున్నాం ఒకసారి. దీని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దామండి. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటండి, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. రాసుకునే వాళ్ళు ఎవరంటే రాసుకోవాలండి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. అర్థం, అట్రాక్టివ్ ఫోర్సెస్ బ్రేక్ చేయడానికి ఆ రేడియేషన్కి ఉండాల్సినటువంటి మినిమం ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం, మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అని అంటామండి. ఓకేనా? రాసుంటారు కదా. నెక్స్ట్ ఏమండి, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకసారి మీ అందరికీ నేను గ్రూప్లో వాట్సాప్లో పెట్టానండి. ఫస్ట్ ప్రాబ్లం చూడనండి. ప్రాబ్లం ఒక పేజీ పెట్టాను గ్రూప్లో, ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోవాలండి. ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ ప్రాబ్లం అండి. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ 1 mole ఆఫ్ ఫోటాన్స్ ఆఫ్ రేడియేషన్ whose frequency is 5 into 10 power 14. 5 into 10 power 14 hertz అండి. Calculate the energy of 1 mole of photons of radiation whose frequency is 5 into 10 power minus 10 power 14 hertz అండి. Frequency nu is equal to 5 into 10 power 14 hertz. ఇచ్చేట అండి. ఓకేనా? అలాగే వాడు ఏం కనుక్కోమన్నాడండి, ఎనర్జీ ఈ కనుక్కోమన్నాడండి. ఎనర్జీ ఈ కనుక్కోమన్నాడు మాస్టర్. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూద్దామండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. మీ దగ్గర ఫార్ములా ఉందండి. ఎనర్జీ కనుక్కుందాం మాస్టర్. ఓకేనా? ఒక ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 into 10 power 14 హెర్ట్జ్ అండి. దాని యొక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ రాసాం. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఎంత అండి, 6.625 into 10 power minus 34 జౌల్స్ అండి. న్యూ అంటే 5 into 10 power 14 మల్టిప్లై చేద్దాం మాస్టర్. ఏమండి ఇది జౌల్స్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ నేను రాస్తున్నాను. 6.625 ఇంకొక ప్రాబ్లం అండి. ఒక్క ప్రాబ్లం చెప్పేసి ఆపేస్తాను, చూడండి ఒకసారి. ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీకు వాట్సాప్ చేసిన దాంట్లో ఉందండి, ఒకసారి చూసుకోండి. ప్రాబ్లం ఏంటంటే
ఏ 100-watt bulb emits the monochromatic light of wavelength 400 nanometers. Calculate the number of photons emitted per second by the bulb. ఒకసారి చూడండి. ఏ 100-watt bulb emits the monochromatic light of wavelength 400 nanometers. Calculate the number of photons emitted per second by the bulb. వాడు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూడండి. ఇది ఒక బల్బ్ అంట, దాని నుంచి రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ ఎంత అంటే ఈ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ అండి. అయితే ఈ బల్బ్ నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ యొక్క ఎనర్జీ మీరు ఎంత అంటే 100 వాట్స్, దాన్ని 100 జౌల్స్ పర్ సెకండ్గా మీరు తీసుకోవచ్చండి. ఓకేనా? వాడు చెప్తుంది ఏంటంటే దీని యొక్క పవర్ 100 వాట్స్ అండి. దీని నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే 400 నానోమీటర్స్. అయితే ఒక సెకండ్ కాలంలో ఎన్ని మీకు ఫోటాన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు చెప్పానండి. ఎప్పుడైనా ఈ పార్టికల్స్ అనేవి ఇన్కంటిన్యూస్గా వస్తూ ఉంటాయని, ఇన్కంటిన్యూస్ ఫామ్స్ని మీరు ఏమని పిలుస్తారంటే ఫోటాన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు అడుగుతుంది అదే, ఇంత పవర్, ఇంత ఎనర్జీ ఉన్నటువంటి ఈ లైట్ నుంచి, ఓకేనా, ఇంత రేడియేషన్ ఉన్నటువంటి ఫోటాన్స్ ఎన్ని వస్తాయి? అర్థమవుతుందా? ఇది సెకండ్కి 100 జౌల్స్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఓకేనా? దాంట్లో 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఫోటాన్స్ ఎన్ని ఉంటాయి? అదేనండి క్వశ్చన్. ఖచ్చితంగా అడగాలి అంటే, మీకు అచ్చంగా తెలుగులో అర్థం కావాలి అంటే 400 నానోమీటర్స్ ఉన్నటువంటి వేవ్ లెంత్ ఉన్నటువంటి ఫోటాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది లెక్కేయాలండి. దానికి నేను అప్లై చేసేటువంటి ఫార్ములా ఏంటంటే E = Nhν. N అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అండి, హెచ్ అంటేనేమో ఫ్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటేనేమో ఫ్రీక్వెన్సీ అండి. సో ఇక్కడ ఈ అంటే ఎనర్జీ మాస్టర్. ఎంతయ్యా అన్నట్లయితే వాడు చెప్పాడు 100 జౌల్స్ అండి, 100 జౌల్స్ పర్ సెకండ్. ఎందుకంటే 100 వాట్స్ అన్నాడండి. ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తామంటే వాట్స్ ఇంటూ సెకండ్స్ రాయండి, దట్ ఈస్ ద ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. ఓకే, సో మనకి ఏంటంటే 100 జౌల్స్ వస్తుందండి, 100 జౌల్స్ పర్ సెకండ్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, వాల్యూ 6.625 ఇంటూ 10⁻34 జౌల్స్ అండి, జౌల్ సెకండ్స్ అండి. అండ్ నెక్స్ట్ న్యూ అనేది ఇక్కడ మనం మరి ఫ్రీక్వెన్సీ లేదు మాస్టర్, ఫ్రీక్వెన్సీ ఇవ్వాల. వాడు వేవ్ లెంత్ ఇచ్చాడు మాస్టర్. ఎంత ఇచ్చాడమ్మా? 400 నానోమీటర్స్ అని ఇచ్చాడు. 400 నానోమీటర్స్. ఈ నానోమీటర్స్ని మీరు దేనిలో మార్చుకుంటారంటే ఖచ్చితంగా మీటర్స్లో మార్చుకోవాలండి. 400 ఇంటూ 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? 400 ఇంటూ 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. ఇది ఒకసారి చూడండి. ఏమంటే ఇక్కడ ఈ ఫార్ములాని కొంచెం మాడిఫై చేస్తున్నా అండి. ఈజ్ ఈక్వల్ టు Nhc/λ అని రాస్తున్నాను. ఎందుకంటే న్యూ అంటే ఏంటండి? c/λ అనేగా, అంటే c వాల్యూ కూడా మనం కన్సిడర్ చేయాలి. c = 3 ఇంటూ 10⁸8. మాస్టర్ నానోమీటర్స్ తప్పు రాశాను ఇక్కడ, ఒకసారి చూడండి కరెక్షన్. నానోమీటర్స్, 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్ అండి, 10⁻⁹ మీటర్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10⁻⁷ మీటర్స్. తప్పు రాశాను, ఒకసారి చూడండి. 400 నానోమీటర్స్, నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్ అండి, 4 ఇంటూ 10⁻⁷ మీటర్స్ అండి. c = 3 ఇంటూ 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఒకసారి చూడండి. E = Nhc/λ. ఈ ఫార్ములాలో నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను మాస్టర్, ఒకసారి గమనించండి. E అన్నట్లయితే 100 = N అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అండి, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎంతంటే దీని వాల్యూ 6.625 ఇంటూ 10⁻⁻34. c అంటే 3 ఇంటూ 10⁸8/λ అంటే ఎంతమ్మా? ఇదిగోనండి 4 ఇంటూ 10⁻⁷. ఒకసారి క్యాల్కులేషన్ చేద్దాం మాస్టర్, ఎంత వస్తుంది అని చూద్దాం. చూడండి మాస్టర్, ఈ రెండింటిని, ఈ 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే, లేదంటే n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 100 ఇంటూ 4 ఇంటూ 10⁻⁷/6.625 ఇంటూ 10⁻�34 ఇంటూ 3 ఇంటూ 10⁸8. అంతే కదండి? ఓకే మాస్టర్, ఈ 4 ఈ రెండింటిని ఒకసారి మీరు మల్టిప్లై చేయండి. 6 రఫ్గా వేస్తున్నా అండి, 6.625 ఇంటూ 3 ఎంత వస్తుంది? 15, 6 7 అండి,
18 అండి. ఇది ఎంత అంటే 19.87 సంథింగ్ ఎంత వస్తుందండి, ఒకసారి చూడండి. ఏమండి ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 19.7 ఎంత వచ్చింది. ఇది 100 × 10⁻⁻7 బై 19.87 కదా ఇంటూ ఇది 10⁻⁻34 10⁻8 అంటే 10⁻26. మాస్టర్ ఇప్పుడు ఇది 90ని సుమారుగా నేను ఇక్కడ 4 వదిలేసానండి. ఒకసారి చూడండి, 90ని సుమారుగా మీరు ఎంత తీసుకోవచ్చండి, 20గా తీసుకోండి. 19.8 అంటే నేను రఫ్గా 20గా తీసుకుంటాను మాస్టర్, 20గా తీసుకున్నాను. ఎందుకంటే నా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతాను లెక్క. ఓకేనా, ఇది 20 తీసుకున్నట్లయితే 20 తీసుకుంటే దీంట్లో 5 టైమ్స్ పోయింది మాస్టర్, ఈ 5 దీంట్లో 20 టైమ్స్ పోయింది మాస్టర్, అంతే కదా. ఈ 10⁻⁻27 పైకి వస్తే ఏమైద్దమ్మా, +26ఏగా. 10⁻⁻26 పైకి వస్తే 10⁻+26. ఓకేనా, 10⁻⁻7 10⁻+26 అంటే 10⁻19 అంటే 20 × 10⁻19. దీన్ని ఏమో రాయొచ్చు అంటే 2 × 10⁻20 అని రాయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎన్ని వచ్చినాయి మాస్టరు, 2 × 10⁻20ఏగా. ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి. ఏమంటే ఇక్కడ 19.875ని నేను సుమారుగా ఎంత వేస్తానంటే 20 వేసాను. ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటే తొందరగా పోయిద్ది అని చెప్పి అర్థమైందా. 20 వేసాను, తొందరగా చూస్తే ఇలా వస్తుంది. 2 × 10⁻20 వస్తుంది. 2 × 10⁻20 ఫోటాన్స్ పర్ సెకండ్ అండి. ఏమంటే వాడు ఏమంటున్నాడంటే 100 వాట్స్ పవర్ ఉన్నటువంటి ఒక బల్బు నుంచి 1 సెకండ్ కాలంలో 400 వేవ్ లెంత్ ఉన్నటువంటి ఫోటాన్స్ ఎన్ని వస్తాయి, 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఫోటాన్స్ ఎన్ని వస్తాయి. ఏమంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే E = Nhν. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో మనం ఈ ఫార్ములా ఉపయోగించామండి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ దగ్గర మనం ఈ ఫార్ములా ఉపయోగించామండి. ఓకేనా, సో E = Nhν. N అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అండి, అక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటా అన్నాం, దాన్ని ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్గా తీసుకోండి. సో E = ఎనర్జీ అండి. 100 వాట్స్ అంటే 100 జౌల్స్ పర్ సెకండ్ అండి. H అంటే 6.625 10⁻⁻34. లాంబ్డా = 400 నానోమీటర్స్, దాన్ని 4 × 10⁻�9 మీటర్స్ అని రాశానండి, దాన్ని 4 × 10⁻�7 మీటర్స్ అని రాశాను. E = Nhc:λ. N అంటే ఇక్కడ ఒకసారి చూడండి, N అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అండి. అయితే ఇక్కడ C/λ రాస్తున్నాం కాబట్టి C అనేది కొత్త కాన్స్టెంట్ అండి. C = 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఓవరాల్గా ఫార్ములా ఇదైంది. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాయి. 100 = N × 6.625 × 10⁻34 × 3 × 10⁸/4 × 10⁻⁻7. N ఇక్కడ ఉంచేసి దీన్ని పంపించాను, ఇలా పంపించాను, ఇలా వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా నాకు ఎంత వచ్చిందంటే 2 × 10⁻20 సెకండ్స్, 2 × 10⁻20 ఫోటాన్స్ పర్ సెకండ్ అండి. 1 సెకండ్ కాలంలో ఎన్ని ఫోటాన్స్ వస్తాయి అంటే 2 × 10⁻20 ఫోటాన్స్ వస్తాయండి. ఇదండి ప్రాబ్లం. ఒకసారి చూడండి మాస్టర్. నెక్స్ట్ అండి, ప్రాబ్లం నెంబర్ 18 ఒకటి ఉంది, ప్రాబ్లం నెంబర్ 19 ఉందండి. రెండు కూడా కాస్త చేయండి, రాకపోతే సొల్యూషన్ అక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా, 22 అండి, సింపుల్ ప్రాబ్లం అండి. ఒక ప్రాబ్లం చెప్పేసి ఆపేస్తాను, ఒకసారి చూడండి. ఏంటంటే కంపేర్ ద ఎనర్జీస్ ఆఫ్ 2 రేడియేషన్, వన్ ఈజ్ 600 నానోమీటర్స్ అండ్ అదర్ ఈజ్ 300 నానోమీటర్స్ అండి. 2 వేవ్ లెన్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఎనర్జీస్ని కంపేర్ చేయమన్నాడండి. ప్రాబ్లం చెప్తాను, నోట్ చేసుకోండి. కంపేర్ ద ఎనర్జీస్ ఆఫ్ 2 radiations. Compare the energies of 2 radiations. One is with 600 nanometers and other is with 300 nanometers.
one is with 600 nanometers, other is with 300 nanometers. వాటి యొక్క ఎనర్జీస్ని కంపేర్ చేయమని అంటున్నాడండి. వాటి యొక్క ఎనర్జీస్ని కంపేర్ చేయమని అంటున్నాడు. ఒకసారి చూడండి మాస్టర్, ఒక్క ప్రాబ్లం చెప్పేసి ఈరోజు ప్రాబ్లమ్స్ ఆపుతానండి. రేపు నుంచి హైడ్రోజన్ స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక దాని యొక్క వేవ్ లెంత్ λ1 ఎంత ఇచ్చాడంటే 600 నానోమీటర్సే కదా. ఒక దాని యొక్క వేవ్ లెంత్ ఏమో 600 నానోమీటర్స్. λ1 ఈజ్ ఈక్వల్ టు 600 నానోమీటర్స్ అండ్ λ2 ఈజ్ ఈక్వల్ టు 300 నానోమీటర్స్. ఓకేనా, ఈ రెండింటి యొక్క ఎనర్జీస్ని కంపేర్ చేయమని అన్నాడు మాస్టర్. చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఎనర్జీస్ని కంపేర్ చేయమన్నాడు. ఏమంటే ఎనర్జీ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, hc/λ. E1 ఈజ్ ఈక్వల్ ఏ రాస్తాం, hc/λ1. h1 c1 అని రాయం, ఎందుకంటే h ఈజ్ ద కాన్స్టెంట్, c ఈజ్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ మనం అలా రాయం, 1 2 అని రాయం, ఎందుకంటే కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. λ1 వాల్యూ ఇక్కడ 600 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 300 ఉంది. λ వాల్యూ చేంజ్ అవుతుందండి. λ వాల్యూ చేంజ్ అవడం వల్ల ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అందువల్ల వీటిని 1 2 అని రాస్తాంలే కానీ ఈ కాన్స్టెంట్స్కి 1 2 అని రాయం. అలాగే E2 ఈజ్ ఈక్వల్ టు hc/λ2. E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తామండి, λ2/λ1 అయ్యేది. సబ్స్టిట్యూట్ చేసి చూడనండి, λ2/λ1. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే E1/E2 ఈజ్ ఈక్వల్ టు λ2 అంటే 300 అండి, λ1 అంటే 600 అండి. సో 300/300 నానోమీటర్స్ బై 600 నానోమీటర్స్. ఏమండి రెండు కూడా సేమ్ యూనిట్సేగా, కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఒకటి నానోమీటర్స్, ఇంకోటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే మీకు ప్రాబ్లం అండి. అలాంటిది ఏం లేదు, రెండు కూడా నానోమీటర్సే, కాబట్టి క్యాన్సిల్ చేస్తాం మాస్టర్. ఏమైందంటే ఇది 1 అండి, ఇది 2 అండి. అప్పుడు E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1/2 వస్తాయి. E1:E2 అయితే ఎంత వచ్చిందమ్మా, 1:2 వస్తుందండి. E1:E2 అయితే ఎంత వస్తుంది, 1:2 వస్తాయి. ఇదేనండి ప్రాబ్లం, నోట్ చేసుకోనండి. నెక్స్ట్ ఇంకోటి ఇస్తాను, వాటి యొక్క ఎనర్జీస్ రేషియో చెప్పనండి. ఒకటి నానోమీటర్స్, ఇంకోటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇస్తానండి. కొంచెం మార్పు చేసి రాయండి, సరిపోతుంది. ఒకదాని యొక్క వేవ్ లెంత్ λ ఈజ్ ఈక్వల్ టు 120 నానోమీటర్స్. ఇంకో దాని యొక్క వేవ్ లెంత్ λ2 ఈజ్ ఈక్వల్ టు 6000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇప్పుడు రెండు మన దగ్గర ఉన్న ఫార్ములా అండి. ఎనర్జీస్ E1/E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. E1/E2 ఈజ్ ఈక్వల్ టు λ2/λ1. λ2/λ1. ఇప్పుడు నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తే E1/E2 ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషం మాస్టర్, సబ్స్టిట్యూట్ చేయాలి అంటే E1/E2 ఈజ్ ఈక్వల్ టు λ2 6000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, λ1 120 నానోమీటర్స్. మాస్టర్ ఇప్పుడు మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మరేమో ఇది 6000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అయితే నానోమీటర్స్, ఒకటి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇంకో నానోమీటర్స్. క్యాన్సిల్ చేయడం కుదరదండి, రెండింటిని ఒకటే యూనిట్స్లో మారుద్దాం. ఏంటంటే మీటర్స్లో మార్చుకోండి. ఇదేమైందమ్మా 120 × 10⁻⁻9 మీటర్స్. ఇదంతా ఇదిరా 6000 × 10⁻�8 మీటర్, సారీ -10 మీటర్స్. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, ఇదంతా ఇదమ్మా 12 × 10⁻⁸ మీటర్స్ అండి. ఇదంతా ఇదండి 60 × 10⁻⁸ మీటర్స్. నేను క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని ఇలా మార్చానండి నేను దాన్ని. అది 10⁻⁸లో మార్చాను, ఇది 10⁻⁸, ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ నుంచి ఓన్లీ 2 zeros తీసేసాను. అంటే 60 × 10², 10² అంటే 10² 10⁻⁻10 అంటే 10⁻⁸. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది అన్నట్లయితే E1/E2 ఈజ్ ఈక్వల్ టు
లాంబ్డా 2/λ1 అంటే చెప్పనండి ఎంత అవుతుందమ్మా 60 × 10⁻⁸ మీటర్స్ బై ఇదంతా 12 × 10⁻⁸ మీటర్స్, రెండు క్యాన్సిల్ అవుతాయండి. దీంట్లో ఎంత టైమ్స్ పోతుందండి 5 టైమ్స్ అండి. సో E1/E2 ఈజ్ ఈక్వల్ టు 5/1 అంటే 5:1 అండి రేషియో, 5:1 ఇదండి ప్రాబ్లం. ఓకేనా? ఇలా డిఫరెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటి ఎనర్జీస్ని కంపేర్ చేయండి. వాటి రెండింటిని కూడా ఒకే రకమైన యూనిట్స్లోకి మార్చుకోండి. ఒకే రకమైన యూనిట్స్లో కనుక చేంజ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. అర్థమైందా? ఇదండి రేపు మార్నింగ్ క్లాస్లో నేను హైడ్రోజన్ స్పెక్ట్రా అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రేపు మార్నింగ్ క్లాస్లో హైడ్రోజన్ స్పెక్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఎంత దూరం ఇది మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో కొంచెం డెప్త్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవి నేను తర్వాత చెప్తాను.